నిజంగా ఈరోజు నాకు ఎలా అనిపిస్తుందంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం. నాకు ఈరోజు నేను వ్యక్తిగతంగా మాట్లాడాను కానీ నాకు చాలా ఇష్టం మీరంటే. నాకు అది జోజుబే రోబో అతిగా ఆవేశపడి ఆడది అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్రలో లేదు బేబీ. తెలుసుగా నా దారి రాహదారి, ఏదనుకుంటా చేస్తా, ఎప్పుడైనా వస్తా. ఏంటా కమిషనర్ కూతురుగా మొగలు రారా? కమిషనర్ కూతురు పెళ్ళి కావా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్. అయ్యి బాబోయ్ మీరు అంటే భయపడిపోతా ఉంటారు కూర్చున్నాను. చంటిగాడే లోకల్ మామూలుగా ఉండదు. సరే అవును ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి. మీరు ఇచ్చిన ఆ డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేశాడండి. మన్నంతండి గొంతు మీద కత్తెట్టుకున్నాడు. అలా ఉంటుంది ప్రెసిడెంట్ గారి దెబ్బంటే. సిట్టుబాబు గారు అంటే మామూలుగా ఉండదు. ఏంటి ఇందానని చూస్తున్నాను ఏదో పెట్టమో వేసుకొని. నీ హైట్ ఎంత నా హైట్ ఎంత, లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. కసిగా అనుకున్నది సాధించండి, లైఫ్లో ముందుకెళ్ళండి. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే రాబోతా, నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఎవరితో వెళ్ళాను హీరో చెప్పండి మూర్తే. వాడికి ఏదో చెప్పి క్లోజ్ చేయాలి కదా. టెంపర్ అంటే తెలుసా, నా పేరు దయ, నాకు లేనిదే దయ అరా తెలుసు కదా. అయిపోయి మా అంటే సిగ్గేసిండాలి. నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా పెప్పర్ల చూసి కూరం గుద్దెలు తెలుసా. రై రై నా సాధి చూస్తావా, ఇది నరం లగెత్తడం తెలుసా. ఇడేటర్ ఎప్పుడు నవ్వుడే. వాట్సాప్ మోరౌడి గాయస్. అండ్ మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అరే చెప్పరా కమల్, నాకు కొంచెం కొడుపుకలేదురా. ప్రీతి జోలకి రారా అని చెప్పరా శివ. ఏంట్రా ఇంత గలేజ్గా అన్నాడు. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో దాగుందని తెలుసు. అయితే విడిపించు, మరణం కంటే శిక్ష ఇంకా ఏముంటుంది. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. ఇక్కడ కేఆర్ స్టూడియోలోకి వచ్చానండి. క్రాంతి చాలా కసిగా ఉన్నాడండి, చాలా బాగుంటాడండి, చాలా బాగుంది. ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక్కడ ఇది బ్లాస్ట్, ఇది బాల్, ఇది ఏమండి ఆటగాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ ఎలా తయారైపోయారంటే, అరే చదువుకోండి అంటే గుంటలు ఎవరు చదవట్లేదు, గుంటలు వెనకాల పడిపోతున్నారు. ఈరోజు ఇన్ని దేశాలు తిరిగానంటే నేను కూడా చదువుకోండి మారండి రా, తల్లిదండ్రులు చూసుకోండి అంటే ఎగిరితంతం ఎక్క ఎవడు రాడు. ఎద్దన్న ఉప్పల్ బాలంట ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మే. ఏంటో అడ్డు ఉప్పల్ బాల్. హాయ్ అండి, ఈరోజు నేను ఒక వ్యక్తిని నేను చూశాను. ఒక పేదవాడు చాలా కష్టంలో ఉంటే కనుక అతనికి నేను సహాయం చేయాలనుకున్నా. కానీ మనం ఉన్నాం కదా, ఈరోజు అతని దగ్గరికి వెళ్ళి తనకున్న సమస్యలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఎందుకంటే సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, లైఫ్లో ప్రతి మనిషి తనలా బతకాలనుకుంటాడు, కానీ సొసైటీ ఏమనుకుంటుందో ఫీల్ అవుతాడు. అలా బతికేటోడు చచ్చిపోయిన కూడా బతుకుని కూడా వేస్ట్. మీకు నచ్చినట్టుగా మీరు బతకండి, ఎందుకంటే ఇది మీ లైఫ్, మీకు నట్టు. సో రైట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రవి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తిప్పకుండా కంటిన్యూగా ఇన్ని వాయిస్లు చెప్పడం అనేది అన్నా, అంటే మన వాయిస్ తోటి మనం మాట్లాడడమే కష్టము కంటిన్యూగా. అటువంటిది ఇన్ని వాయిస్లు మార్చి ఇంతమంది గురించి వాళ్ళ వాయిస్లో మీరు చెప్పడం అనేది రియల్లీ హ్యాట్సాప్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఒక్కొక్కటి ఇంటా ఉంటే నాకు కూడా అన్న అంటే ఏమంటారు గూస్ బంప్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వచ్చి నా ముందు మాట్లాడుతున్నట్టే ఉన్నది. రియల్లీ హ్యాట్సాప్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు నీకు ఉప్పల్ పాలే దొరికిందా మా కేఆర్టీ గురించి మాట్లాడడానికి? ఏదో జస్ట్ సరదాగా అట్లా అంటే ఉప్పల్ పాలు కాకుండా అన్న నేను కొంతమంది చెప్తా, వాళ్ళది మాట్లాడగలుగుతావా? మాట్లాడతాను. ఏదైనా బట్ నాకు వస్తే డెఫినెట్లీ. రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నమస్తే అక్కయ్య, నమస్తే చలమా, నమస్తే అన్న, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు విశ్వనీయత గురించి మాట్లాడుతున్నారు. రాజేంద్ర, ఎన్ని సీట్లు వచ్చాయా మీకు? ఎన్ని పోటీ చేశారా మీరు? పట్టుమని 10 సీట్లు రాలేదు. ఏడబెట్టుకుంటావో తనకి అర్థమవుతుందా రాజేంద్ర? చంద్రబాబు, దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవద్దు, కూర్చో, నీ సంగతి తెలిసిందే. వెన్నుపోటు గురించి వద్దమ్మా. ఉంటానన్నా, నమస్తే. నారా చంద్రబాబు నాయుడు. నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు చూస్తున్నాను క్రాంతి టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు, చాలా అద్భుతంగా చేస్తున్నాడు. నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, మీకు తెలుసో కాదు, అవునా కాదు తమ్ముళ్ళు, క్రాంతికి యాంకరింగ్ నేర్పించిందే నేను. ఆ రోజు సింగపూర్ వచ్చాడు, అమరావతి వచ్చాడు, హైటెక్ సిటీలో ఉన్నప్పుడు తమ్ముడు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా మొన్న ఫోన్ చేశాడు, ఏం పేరు పెట్టుకోమంటాడు అన్నారు. నేను వెంటనే కేఆర్ టీవీ అని చెప్పాను, అందుకే ఇంత బాగా ఫేమస్ అయింది. గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముడు, అవునా కాదా? అవునా తమ్ముడు? కేపాల్ అసలుకే చూశారు కదా, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు తమ్ముడు క్రాంతికి కాల్ చేశాడు,
పాల్గారు కొత్త ఛానల్ పెట్టాను, నాకు మీ ఇంటర్వ్యూ కావాలన్నాడు. ఇంటర్వ్యూ కాదు కానీ బ్లెస్సింగ్స్ ఇస్తాను, కేఆర్ టీవీ అని పెట్టుకో అన్నాను. దెబ్బకి ఫేమస్ అయిపోయాడు, ఎన్ని లక్షల మంది. అవునా కదా తమ్ముడు, వచ్చావా లేదా బ్లెస్సింగ్స్కి? మామూలుగా ఉండదు. నెక్స్ట్ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, ఈయనే ఎమ్మెల్యే. ఇట్లా అన్నారు. విజయ్ దేవరకొండ. అరే శివ, లవ్లో ఇంత పవర్ ఉంటుందంటావారా? అరే శివ, ఆ పిల్లంటే నాకు ఇష్టం రా. విలువైన ఫిజికల్లీ గ్రోత్ ఎన్వార్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే, మనకైనా ఎఫెక్ట్ అయితే మా లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా. నా లైఫ్లో ఆ పిల్లకి ఏమైనా విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? వాట్సాప్ రౌడీ గైస్. అండ్ నిజంగా క్రాంతి ఈరోజు కేఆర్ టీవీ పెట్టండు అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. అండ్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. రైట్, సూపర్ రవి, Thank సూపర్ you, సూపర్ అన్న. సూపర్. రైట్, నేను రీసెంట్ గా కొన్ని క్లిప్పింగ్స్ చూసిన, జబర్దస్త్ కూడా పోయినట్టుగా. అవునన్న, రీసెంట్గా ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏదైనా కామెడీ రోల్స్లో వాయిస్ రోల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తారన్న.